మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరు కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, సిలువ మీద పలికిన 7 మాటలు, ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన 7 మాటలు ధ్యానిస్తా ఉన్నాము. మొదటి మాట, రెండో మాట ధ్యానించాము. హృదయ కాలము మూడో మాట మనం ధ్యానించబోతుండగా ఒకసారి ప్రార్థన చేసుకొని మరి మూడో మాట ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ దేవానికి ధనములు స్తోత్రములు నాయన ప్రభా, సిలువ మీద పలికిన 7 మాటలు మేము ధ్యానిస్తుండగా నాయన ప్రభా, మరి మొదటి మాట రెండో మాట ధ్యానించడానికి నీ కృప ద్వారా సహాయం చేసిన దేవా, మరి హృదయ కాలము నాయన మూడో మాట ధ్యానించబోతుండగా మా మధ్యలో మీరుండి మాట్లాడమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, హృదయ కాలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మీద పలికిన మూడో మాట ధ్యానించబోతా ఉన్నాము. ఇంతకు ముందు మొదటి మాట రెండో మాట ధ్యానించాము. మరి సిలువలో పలికిన మూడో మాటని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ఉదయ కాలము 9 గంటల నుంచి 12 గంటల మధ్య మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి భూమికి ఆకాశం మధ్య సిలువలో వేలాడుతున్న సమయంలో పలికిన మాట, మొదటి మాట రెండో మాట మూడో మాట అక్కడ ఉన్న వారి గురించి మాట్లాడి ఉన్నాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఈ సమయంలో ఉదయ కాలము మరి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఈ 3 మాటలు మాట్లాడడం జరిగింది. హృదయ కాలము మూడో మాట ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనంలో చూసినట్టయితే, యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనంలో, యేసు తన తల్లిని తన ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచి ఉండట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటిలో చేర్చుకునేను. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మీద పలుకుతున్న మూడో మాట, ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఆ సిలువ మరణంలో తన తల్లి అయిన మరి అక్కడ ఉండట చూసి, అలాగే తన ప్రియ శిష్యుడు యోహాను కూడా అక్కడ ఉండట చూసి, మరి యేసు ప్రభు ఆ సిలువలో వేలాడుతున్న సమయంలో కూడా కుటుంబ బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈవెన్ వైల్ డైయింగ్ ఆన్ ద క్రాస్, జీసస్ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. యేసు ప్రభు ఆ సిలువ మీద మరణిస్తున్న సమయంలో కుటుంబ బాధ్యతను జ్ఞాపకము చేసుకుంటూ, తన తల్లిని జ్ఞాపకము చేసుకుంటూ, మరి ఆ సమయంలో మరియమ్మను చూసి, మరి తన శిష్యుని చూసి, మరి శిష్యునికి తన తల్లిని అప్పచెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సిలువ మీద మరణిస్తున్న సమయంలో కూడా దేవాది దేవుడు తన బాధ్యతను జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో కూడా మన బాధ్యతలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. మనం చూసినట్టయితే నిర్గమకాండము 10 ఆజ్ఞలలో మనం చూసినట్టయితే 10 ఆజ్ఞలలో మరి యేసు ప్రభు దేవాది దేవుడు సిలువ మీద తన తల్లిని ఏ రీతి అయితే జ్ఞాపకము చేసుకున్నాడో ఆ రీతిగా దేవాది దేవుడు మరి నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్టయితే, నీ దేవుడైన యెహోవానికి అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించవలెను. తల్లిదండ్రులను సన్మానించడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ సిలువలో మరణిస్తున్న సమయంలో తన కుటుంబ బాధ్యతను జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాడు. మరి అక్కడ మరియమ్మ నిలిచి ఉన్నది. మరి అంతకు ముందుగానే యోసేపు చనిపోయి ఉండొచ్చు. అలాగే చూసినట్టయితే పిల్లలు మరి ఎవరు కూడా మరియమ్మను మరి ఆదరించేవారు కాదేమో, ఎవరు కూడా తల్లిని చూసేవారు కాదేమో, అంతవరకు కూడా వారు రక్షణ అనుభవంలో లేరు. యాకోబు కానీ, యూదా కానీ, మరి కుమార్తెలు, మరొక సహోదరుడు, వీరందరూ కూడా ఆ సమయంలో మరి తన తల్లిని చూసుకునేవారు ఎవరు లేరేమో ఆ సమయంలో. అందుకే దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నది. హృదయ కాలము నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతులను నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మనం చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండము మనం చూసినట్టయితే 5వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతున్నట్టు నీకు క్షేమం కలుగునట్టు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమా.
తల్లిదండ్రులను సన్మానించుము, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్టుగా ఈ భూమి మీద నువ్వు ఆశీర్వదించబడాలి అంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఇప్పుడు దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇది దేవుని వాక్యం తెలియజేస్తారు. మనం చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూసినట్టయితే మొదటి వచనం, పిల్లలరా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మము. నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదు. హల్లెలూయా, దేవుడికే మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో భూమికి ఆకాశం వద్ద వేలాడుతున్న సమయంలో ఆ సిలువ దగ్గర మరియమ్మను చూసి తను ప్రేమించిన శిష్యుని చూసి పలికిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే యోహాను సువార్త 19వ అధ్యాయంలో 26వ వచనంలో చూసినట్టయితే యేసు తన తల్లిని తను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచుండ చూచెను. ఆ శిలువ మరణంలో యేసు ప్రభు ఒక తల్లి మరియా అక్కడ ఉన్నదే, అలాగే తను ప్రేమించిన శిష్యుడు యోహాను కూడా అక్కడే ఉన్నాడు. వారిద్దరిని కూడా ఆ శిలువ మరణంలో, ఆ శిలువలో వేలాడుతున్న సమయంలో యేసు ప్రభు వారిద్దరిని కూడా చూసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చూసి తన బాధ్యతను జ్ఞాపకము చేసుకుంటూ మరి తల్లిని చూసి అంచా ఉన్నాడు. మరి ఆ సమయంలో అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. యోహానుని చూపిస్తూ మరి ఇదిగో నీ కుమారుడు అని మరి యోహానును మరి తల్లికి పరిచయం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటిలో చేర్చుకున్నాడు. ఆ గడియ నుంచి మరి యేసు ప్రభు బాధ్యత తన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ తన తల్లిని చూస్తూ అమ్మ ఇదిగో నీ కుమారుడు, యోహానుని చూసంచా ఉన్నాడు ఇదిగో నీ తల్లి అని. ఆ గడియ నుండి మరి మరియమ్మను యోహాను చేర్చుకొని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ కల్వరి సిలువలో వేలాడుతున్న సమయంలో ప్రభు యేసు క్రీస్తు అక్కడున్న ప్రజలతో ఈ 3 మాటలు మాట్లాడాడు. మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగని కనుక వీరిని క్షమించు అన్నాడు. రెండో మాట, దొంగతో అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా నేడు కూడా నా పరదేశంలో ఉండు అని దేవాది దేవుడు తెలియజేసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి 3వ మాట చూసినట్టయితే తల్లిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మరి తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ మరి తల్లిని చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు, మరి యోహానుని చూసి ఇదిగో నీ తల్లి అని తన బాధ్యతని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో చూసినట్టయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు మరియమ్మతో మాట్లాడిన మాట చూసినట్టయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనము, యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదని. మరి ఆనాడు కానాను విందులో యేసు ప్రభు మరి ఆ విందులో పాలు పంచుకున్నప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ద్రాక్ష రసం అయిపోయినప్పుడు మరి మరియమ్మ వచ్చి యేసు ప్రభుకు తెలియజేసినప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, యేసు ఆమెతో అమ్మ నాతో నీకేమి పని, నా సమయము ఇంకా రాలేదని చెప్పాను. నా సమయం ఇంకా రాలేదని చెప్పాడు. 19వ అధ్యాయంలో చూసినప్పుడు యేసు ప్రభు తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ మరి ఆ సమయంలో యోహానుకు బాధ్యతను అప్పచెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ కల్వరి సిలువలో వేలాడుతున్న సమయంలో ప్రపంచ మానవుల కొరకు రక్షణను దేవుడు అనుగ్రహించడానికి ఆ సిలువ మరణం ద్వారా ప్రతి మానవుని యొక్క పాపము కొట్టివేయబడింది. సిలువలో పలికిన 3 మాటలు ఉదయ కాలం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఈ 3 మాటలు పలికిన్నాడు. ఈ 3 మాటలు అక్కడ ఉన్న వారి నుంచి ఉద్దేశించి మాట్లాడు. 4వ మాట నుంచి 7వ మాట చూసినట్టయితే తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ ఒక సమయంలో యేసు ప్రభు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఎంతో మరి రక్తమంతా కూడా చిందించబడింది. ప్రతి మానవుని పాపము క్షమించబడింది. అది ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక చూసినట్టయితే 5వ అధ్యాయము
చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, 8వ వచనము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినాం. మనం ఇంకా పాపులుగా ఉండగా మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కలవరి సిలువలో చనిపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనందరినీ కూడా విడిపించడానికి, మనందరినీ కూడా రక్షించడానికి యేసు ప్రభు ఆ కలవరి సిలువలో చనిపోయినాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. హల్లెలూయా. యేసు ప్రభు రక్తము ద్వారా మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మన పాపాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కలవరి సిలువలో కొట్టివేసినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో కూడా, ఆ మరణిస్తున్న సమయంలో కూడా యేసు ప్రభు తన బాధ్యతను గుర్తు చేసుకుంటూ తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు, మరియు యోహానును చూసి ఇదిగో నీ తల్లి అని తన బాధ్యతను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజే కాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, నీ తల్లిదండ్రులను నువ్వు ఎలా చూసుకుంటున్నావో ఒక్కసారి నేను ఆలోచించు. యేసు ప్రభు ఆ కలవరి సిలువలో కూడా, ఆ చనిపోతున్న సమయంలో, ఆ కలవరి సిలువలో వేలాడుతున్న సమయంలో తల్లిని చూస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడు. కుటుంబ బాధ్యతను గుర్తు చేసుకొని తన తల్లిని మరి యోహానుకి అప్పచెప్తా ఉన్నాడు. యోహానుని చూసి తన తల్లిని అప్పచెప్తా ఉన్నాడు. ఈరోజే కాలము ఈ మాటలు ఎట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ తల్లిదండ్రులను నువ్వు ఎలా చూసుకుంటున్నావో ఒక్కసారి నిన్ను పరిశోధించుకో. యేసు ప్రభు ఒక బాధ్యత జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక తను చనిపోతున్నాడు కాబట్టి తన తల్లిని తన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పచెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? మనం ఎలా మన తల్లిదండ్రులను సన్మానిస్తున్నాము? మన తల్లిదండ్రులను మనం గౌరవిస్తున్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. ఎక్కడ చూస్తే తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు, తల్లిదండ్రులను ఆస్తి గురించి చంపేస్తూ ఉన్నారు, తల్లిదండ్రులను హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, భయంకరంగా కొడుతున్న సమయంలో ఈరోజు ఈ కాలము దేవుని మాటలు చూసినట్టయితే తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరణిస్తున్న సమయంలో కూడా యేసు ప్రభు ఆ కలవరి సిల్వలో తల్లిని చూస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులను సన్మానిస్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రులు వృద్ధాత్వంలో మేమున్నాము అని బిడ్డలుగా మేమున్నాము అని తల్లిదండ్రులను బలపరిచే వారు ఎంతమంది ఉన్నారో. ఈరోజే కాలము ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీ తల్లిదండ్రులను సన్మానించు. ఇది ధర్మము అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే ఎఫెసీయుల పత్రిక అదే తెలియజేస్తూ ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుటకు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. పిల్లలరా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మము. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, మీ తల్లిదండ్రులను గౌరవించండి, మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకునండి. మీరు మీ తల్లిదండ్రుల ద్వారానే ఈ లోకానికి వచ్చారు. ప్రభు యేసుక్రీస్తు మీరు ఈ లోకానికి మీ తల్లిదండ్రుల ద్వారా తీసుకొని వచ్చి ఉన్నాడు. మీ తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులకు ఒక ఉన్నతమైన స్థానంలో బిడ్డలను పెట్టుకొని చూడండి తల్లిదండ్రులను. ఎందుకంటే దేవుని వాక్యం అంటా ఉంది, నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీకు మేలు కలిగినట్టు, నీకు మేలు కావాలి అంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదు. ఇది వాగ్దానంలో కూడిన ఆజ్ఞలో మొదటిదే. నీ తల్లిదండ్రులను గౌరవించడం ఎంతో ధన్యత. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీ తల్లిదండ్రులను గౌరవించండి. మీ తల్లిదండ్రుల ఆ వృద్ధాత్వంలో తల్లిదండ్రులను ప్రేమతో పలకరించండి, వారికి ప్రేమను అందించండి, వారి యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోండి. వారు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాలు దేవాది దేవుడు ఆకాశం నుంచి చూసి మీరు చూసుకున్న మీ తల్లిదండ్రులను బట్టి మీకు దేవాది దేవుడు దీర్ఘాయుష్యం అనుగ్రహిస్తాడు, మంచి ఆయుష్కాలంలో అనుగ్రహిస్తాడు. నువ్వు భూమి మీద దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తావు. నేను ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒక తల్లి ఉన్నది. ఆ తల్లికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని చాలా గారాభంగా పెంచుకున్నది ఆ తల్లి. మరి ఎప్పుడు చూసినా కుమారుడు తల్లిని అడుగుతూ ఉంటాడు, ఇది కావాలి అది కావాలి అన్నప్పుడు తల్లి దగ్గర ఏది కూడా లేకున్నా కానీ, సరే కుమారుడా నీకు ఇది కావాలంటున్నావు, నేను నీకు ఇది ఇస్తానని తల్లి ప్రతి సంవత్సరము కుమారుని యొక్క బర్త్డే రోజు ఏదో ఒక బహుమానం తీసుకొచ్చి ఇచ్చేదే. మరి కుమారుడు కూడా మరి తల్లిని అదే రీతిగా నా తల్లి ప్రతి సంవత్సరము నాకు ఏదో ఒక బహుమానం ఇస్తుందని ఆశపడేవాడు. 18 సంవత్సరంలో వయసు వచ్చిందే కుమారునికి. ఆ సమయంలో తల్లి అన్నదే, మరి ఈ సంవత్సరము నీకు ఒక ప్రత్యేకమైన బహుమానం నీకు ఇవ్వబోతా ఉన్నాను. ఆ బహుమానము మరి నువ్వు ఆ తర్వాత నీ యొక్క జన్మదినం రోజు
ఆ బహుమానంను నువ్వు తీసుకోమని తల్లి తన కుమారునికి చెప్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ కుమారుడు గుండె జబ్బుతో బాధపడతా ఉన్నాడు. ఆ కుమారునికి బాగా పని చేయలేక ఆ గుండె సమస్యతో బాధపడుతున్నప్పుడు డాక్టర్లు చెప్పారు, అమ్మ గుండె మార్పిడి చేయాలనేసి. ఆ తల్లి తన కుమారుని ప్రేమించింది కాబట్టి ఆ సమయంలో ఆ తల్లి తన కుమారుని బ్రతికించాలని తన గుండె తీసి మరి తన కుమారునికి పెట్టాలని డాక్టర్స్తో మాట్లాడి మరి ఆ సమయంలో ఆ తల్లి తన గుండెను తీసి తన కుమారునికి ఇచ్చింది. ఆ తర్వాత ఆ ఒక బర్త్డే రోజు ఆ కుమారుడికి ఆ సర్జరీ సక్సెస్ అయిన తర్వాత మంచిగా ఆ కుమారుడు మరి కోలుకున్న తర్వాత తన తల్లి చివరి ఉత్తరం చూశాడు. అందులో రాస్తున్నదే, నా కుమారుడా, నువ్వు గుండె జబ్బుతో బాధపడుతున్నావు కాబట్టి నా గుండె నీకు ఇచ్చేసాననేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ తల్లి ఆ రీతిగా తన కుమారుని కాపాడుకున్నది. తను చనిపోయినా కానీ తన కుమారుని బ్రతికించుకుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు చనిపోయినా కానీ నీ కొరకు నా కొరకు మనమందరం కూడా పరలోకంలో ఉండాలని యేసు ప్రభు మన కొరకు చనిపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, శరీరం అంతా కూడా రక్తము ముద్దగా మారిపోయినది. కారణం ఏంటంటే నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను విడిపించడానికి, నీకు నాకు రక్షణ అనుగ్రహించడానికి, నీకు నాకు పరలోకంలో స్థానము కలగచేయడానికి యేసు ప్రభు మరి కల్వరి సిలువలో చనిపోయి 3వ రోజు లేచి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యోహాను సువార్త చూసినట్టయితే 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి వచనం నుంచి, మీ హృదయంను కలవరపడనీయకుండి, దేవుని యందు విశ్వసించుచున్నారు, నా యందు కూడా విశ్వసించుడి. నా తండ్రి ఇంటిలో అనేక నివాసం కలవు, లేని ఎడల మీతో చెప్పును. మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు ఉండేలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా. యేసు ప్రభు మనందరికీ కూడా స్థలము సిద్ధపరచడానికి పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. పరలోకంలో ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ లోకంలో నువ్వు జీవించిన కాలమంతా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని నువ్వు జీవించినట్టయితే నీకు రక్షణ అనుగ్రహించబడినట్టయితే నువ్వు నిత్య పరలోక రాజ్యపు వారసులుగా ఉంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభు యేసు క్రీస్తు మరి సిలువలో పలికిన 3వ మాట ఈ హృదయ కాలము ధ్యానిస్తూ ఉన్నాము. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో నీ తల్లిదండ్రులను ఇంకా నువ్వు చూడలేకపోతున్నావేమో, హృదయ కాలము ప్రభు యేసు క్రీస్తు తన తల్లిని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీవు కూడా నీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని నీ తల్లిదండ్రులను సన్మానించుము, నీ తల్లిదండ్రులను గౌరవించుము. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘ ఆయుష్మంతుడు అవుతావు. తల్లిదండ్రులను దూషించిన వానికి మరణ శిక్ష ఉన్నది. తల్లిదండ్రులను హింసించిన వానికి మరణ శిక్ష ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీ తల్లిని నీ తండ్రిని గౌరవించు. యేసు ప్రభు ఆ కల్వరి సిలువలో, ప్రియ దేవుని సంగమా, దేవుని ఈవెన్ వైల్ డైయింగ్ ఆన్ ద క్రాస్, యేసు ప్రభు ఆ సిలువలో చనిపోతున్న సమయంలో జీసస్ వాజ్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. యేసు ప్రభు ఆ సమయంలో తన కుటుంబంని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హృదయ కాలము ఒకవేళ నువ్వు ఇంకా నీ తల్లిదండ్రులను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో, హృదయ కాలము యేసయ్య నీ తల్లిదండ్రులను సన్మానించమని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ కల్వరి సిలువలో చనిపోతున్న సమయంలో యేసు ప్రభు తన తల్లిని చూస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం మరొకసారి వాక్య భాగంలో చూసి యేసు తన తల్లిని, తన ప్రేమించిన శిశుని దగ్గర నిల్చుండ చూచి, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. ఎంత గొప్ప మాట ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా. ఒక వ్యక్తి చనిపోతున్నప్పుడు తన కుటుంబంని జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ధన్యత. అదే యేసు ప్రభు కూడా ఆ కల్వరి సిలువలో పలికిన 3వ మాట. ఈ 3 మాటలు అక్కడ ఉన్న వారి గురించి మాట్లాడాడు. మొదట, తండ్రి వీరు ఏమి చేసి ఉన్నారో వీరు ఎరగరు కనుక వీరు క్షమించు అని తన హింసించిన వారి కొరకు, తనను బాధ పెట్టిన వారి గురించి ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ సమయంలో తనను గాయపరుస్తూ కాళ్ళకు శీలలు కొడుతూ, చేతులకు శీలలు కొడుతూ, తలలో ముళ్ళ కిరీటం పెట్టి తన వస్త్రంలో తీసుకొని కొరడాలతో కొడుతున్న సమయంలో కూడా
యేసు ప్రభు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగని కనుక వీరిని క్షమించు అన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే చూసినట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో చనిపోతున్న సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొదటగా అక్కడున్న వారిని క్షమించాడు. రెండోది చూసినట్టయితే మరి లూకాసు వార్త 24:23 చూసినట్టయితే అందుకైన వానితో నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానన్నాడు. అలాగే చూసినట్టయితే మూడో మాట మరి తల్లిని జ్ఞాపకము చేసుకుంటూ మరి మాట పలుకుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు తన తల్లిని తన ప్రేమించిన శిష్యుని దగ్గర ఉండి నిలుచుండ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుంచి ఆ శిష్యుడు ఆమెను చేర్చుకొనెను. ఆ గడియ నుండి ఆమెను యోహాను చేర్చుకొని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక గొప్ప బాధ్యత, కుటుంబ బాధ్యత నుంచి చాలామంది తప్పించుకుంటారు. తల్లిదండ్రులను చూసే సమయంలో తప్పించుకుంటారు, తల్లిదండ్రులను సన్మానించే సమయంలో తప్పించుకుంటారు, తల్లిదండ్రులకు ఆహారం పెట్టే విషయంలో తప్పించుకుంటారు, తల్లిదండ్రులను గౌరవించే విషయంలో తప్పించుకుంటారు, తల్లిదండ్రులను మరి మంచి సమయంలో వారిని ఆదరించే సమయంలో ఆదరించకుండా దూరం వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారి గురించి హృదయ కాలము యేసయ్య పలుకుతున్న మాట, తన తల్లిని ఆ సిలువ మరణం దగ్గర చూస్తున్నాడు, తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడు, తన తల్లిని భక్తుడైన యోహానికి అప్పచెప్తున్నాడు. యోహాన్ని చూసి ఇదిగో నీ తల్లి అని అప్పచెప్తున్నాడు. ఆ గడియ నుంచి భక్తుడైన యోహాను మరి ఆ తల్లిని చేర్చుకొని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ హృదయ కాలము ఈ మూడో మాట మనం వింటుండగా మన బాధ్యతలు కూడా మనం గుర్తు చేసుకొని, మన కుటుంబంలోనే మనం గుర్తు చేసుకొని, మన పిల్లలను మనం గుర్తు చేసుకొని, మరి కుటుంబ అధికారిగా దేవుడిని నిలబెట్టి ఉన్నాడు. కుటుంబ యజమానిగా దేవుడికి ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదానికి తగినట్టుగా నీ కుటుంబంని ప్రేమించు, నీ తల్లిదండ్రులను ప్రేమించు, నీ భార్యని ప్రేమించు, నీ బిడ్డలని ప్రేమించు. కుటుంబం అంతా కలిసి దేవుని మహిమపరచండి. అప్పుడు దేవుడు మీ కుటుంబం ఇంకా గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక. మీ కుటుంబంని దేవుడు బలపరచును గాక. మీ కుటుంబంని దేవుడు ఉన్నత స్థానంలో పెట్టును గాక. తల్లిదండ్రులను సన్మానించి గౌరవించిన వారిని దేవుడు ఇంకా వారి ఆయుష్కాలంలో దీర్ఘాయుష్షు చేయను గాక. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. హృదయ కలము ఈ మాట మనం అందరం కూడా మన బాధ్యతలను మనం గుర్తు చేసుకొని మన తల్లిదండ్రులను గౌరవిస్తాము, మన తల్లిదండ్రులను సన్మానిస్తాము, తల్లిదండ్రులను ఉన్నత స్థానంలో పెట్టే వారి కొరకు వారి మంచి పనులు మనం చేస్తాము. అటు మంచి మనసు దేవుడు మీకు అనుగ్రహించును గాక. మీ తల్లిదండ్రులను గౌరవించే మనస్సును దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు నైనా. సిలువ మీద పలికిన మూడో మాటను ధ్యానించడానికి నీ కృప ద్వారా మాకు సాయము చేసిన దేవా, నీకు వందనములు నైనా. ప్రభా, ఆ సిలువ మరణంలో కూడా నన్ను కుటుంబంను జ్ఞాపకం చేసుకుంటూ మరి తండ్రి నీ యొక్క తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ మరి తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడని, అలాగే యోహానుని చూసి ఇదిగో నీ తల్లి అని ఆ స్మరణిస్తున్న సమయంలో కూడా నీ బాధ్యతని గుర్తు చేసుకుంటూ నాయన ప్రభా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనంలో మేము కూడా నాయన నీ యొక్క మాట ప్రకారము తల్లిదండ్రులను గౌరవించే విధంగా, తల్లిదండ్రులను చూసుకున్న విధంగా, తల్లిదండ్రులను సన్మానించే విధంగా మాకు మంచి మనసులు దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అదే రీతిగా మరి ఈరోజు మట్టల ఆదివారమునైనా ఆరాధన 10:30 ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాలను జరుగుతుండగా నైనా ప్రభా ఆరాధన దీవించండి. ప్రపంచమంతా కూడా మరి మట్టల ఆదివారం జరుగుతుండగా నైనా ప్రభా సంఘాలను దీవించండి, సేవకులను దీవించండి, బలపరచండి. నీ వాక్యం ద్వారా మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. మరొకసారి పరిశుద్ధ ఆదివారము నువ్వు అనుగ్రహించినందుకు వందనంలో నైనా. ఈస్టర్కి ముందు చివరి పరిశుద్ధ ఆదివార దినంలో మళ్ళీ నడిపించినందుకు నీకు వందనంలో, స్తోత్రములు నైనా ప్రభా. మరి నేను వచ్చే ఆదివారం ఈస్టర్లో మేము ప్రవేశించబోతుండగా నైనా మళ్ళీ నేను రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి నైనా దీవించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈరోజు జరుగుతున్న పరిశుద్ధ ఆదివారం ఆరాధన అన్నింటిలో కూడా మరి ప్రతి సంఘంను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు మరి తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలకు, తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని సకల ఆశీర్వాదాలు మీకు తోడైండును గాక. ఆమేన్.